नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ ట్రైనింగ్ క్లాస్లో మొదట్లో ఒక 10 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మనం మొదలు పెట్టుకుందాం. ముఖ్యంగా మనం ఏదైతే ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఆ సంకీర్తన ఉద్యమంలో ఆ భగవంతుని యొక్క నామం పట్ల మనం అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేయాలి. మరి ఆ విశ్వాసం అనేది మనకు ఎట్లా వస్తుంది అంటే ముఖ్యంగా శ్రవణం వల్లనే వస్తుంది అని చెప్పి ఆచార్యులందరూ కూడా గట్టిగా చెప్తూ ఉన్నారు. భక్తిలో తీవ్రతను పెంపొందించుకోవాలన్నా కానీ పురోభివృద్ధిని సాధించాలి. ఆ భక్తిలో ఉన్నటువంటి మనం శ్రవణం చేసే కొద్దీ మనం పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. ప్రత్యేకించి ఈరోజు రామాయణం నుంచి ఒక ఘట్టాన్ని మీకు వివరించాలని చెప్పి అనుకున్నాను. బ్రహ్మ దగ్గర రామాయణం 100 కోట్ల శ్లోకాలతోటి బ్రహ్మ దగ్గర రామాయణం మొదట ఉండిందంట. 100 కోట్ల శ్లోకాలు. అది శివునికి లభించిందంట. శివుడికి లభిస్తే శివుడు 100 కోట్ల శ్లోకాలు నేనేం చేస్తాను, ఆయన కరుణతోటి, ఆయన వైష్ణవుల్లో పరమ వైష్ణవుడు కదా, ఆయనకి అసితోషుడు అని కూడా పేరుంది. అంటే చాలా సులభంగా ప్రసన్నమైపోతాడు. ఆయన ఈ 100 కోట్ల శ్లోకాలు నేను పంచేద్దాము అని చెప్పి 33 కోట్లు ఉన్నత లోకాల వాళ్ళకి, 33 కోట్లు మధ్య లోకం వాళ్ళకి, 33 కోట్లు శ్లోకాలు అధమ లోకం వాళ్ళకి పనిచేశాడంట. 33 పనిచేస్తే అప్పుడు ఏమైంది, 1 కోటి శ్లోకాలు మిగిలాయి. అప్పుడు పార్వతితో చెప్పాడంట, బాయ్ 1 కోటి ఉంచుకుంటాను పార్వతి నేను అన్నాడంట. మళ్ళా కొంత సమయానికి పార్వతి 1 కోటి కూడా ఎక్కువ కదా, ఒక పని చేద్దాం, దీన్ని కూడా పంచుతాను అని చెప్పి 33 లక్షలు ఉన్నత లోకం వాళ్ళకి, 33 లక్షలు మధ్యలోకం వాళ్ళకి, 33 లక్షలు అధమ లోకం వాళ్ళకి పనిచేశారంట. అప్పుడు ఎంత మిగిలింది, 1,00,000 శ్లోకాలు. ఇంక ఈ 1,00,000 శ్లోకాలు మాత్రం ఎవరికి ఇవ్వను, నేను నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. మళ్ళా కొంత సమయం అయిపోయిన తర్వాత ఎవరెవరే 1,00,000 శ్లోకాలు అంటే కూడా ఎక్కువే కదా, కరుణ ఉండాలి, నాకు అందరి మీద కరుణ చూపించాలా, దీన్ని కూడా పంచుతాము అని చెప్పి 33,000 శ్లోకాలు ఉన్నత లోకం వారికి, 33,000 శ్లోకాలు మధ్యలోకం, 33,000 శ్లోకాలు అధమ లోకం వాళ్ళకి పనిచేశారు. అప్పుడు ఎంత ఉన్నాయి, 1000 శ్లోకాలు. 1000 శ్లోకాలు ఉంటే 1,00,000. కోటిలో 33 లక్షలు, తర్వాత 1,00,000 మిగిలింది. 1,00,000లో 33 అంటే
ఒక వెయ్యి మిగిలింది. ఆ 1000లో ఏం చేశారంటే అట్లా మొత్తం పంచేశారు. పంచితే లాస్ట్లో 100 శ్లోకాలు కూడా ఎక్కువే కదా అని చెప్పి మళ్ళీ దాంట్లో 33 పంచారు. అప్పుడు ఒక్క శ్లోకం మిగిలింది. ఒక్క శ్లోకం ఛందస్సు ప్రకారం ఏంటి అంటే 4 లైన్లు ఉంటాయంట. దాంట్లో ఒక్కొక్క లైన్కి 8 అక్షరాలు ఉంటాయంట. అప్పుడు 8, 4 32. సో 32 కూడా ఎక్కువే కదా అని చెప్పి 10 ఉన్నత లోకం వాళ్ళకి, 10 మధ్యలోకం వాళ్ళకి, 10 అధమ లోకం వాళ్ళకి పంచేశారంట. అప్పుడు 2 మిగిలాయంట. ఆ 2 అక్షరాలు ఏవి అంటే రా మా ఈ 2 మిగిలాయి. 2 మిగిలితే పార్వతీదేవి రామాని 2 అక్షరాలు చాలు రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే దీన్ని నేను జపిస్తూ కూర్చుంటాను, మిగిలి బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల శ్లోకాల యొక్క సారాంశము ఈ 2 అక్షరములైనటువంటి రామలో ఉంది దేవి అని చెప్పి పార్వతీదేవి. ఎవరైతే ఆ రామనామాన్ని జపిస్తారో అంటే రామాయణం భగవంతుని యొక్క లీలలు కానీ భగవంతుని యొక్క నామం కానీ చాలా చాలా శక్తివంతమైనటువంటి. భగవంతుడు స్వయంగా కృష్ణావతారంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట రామాయణాన్ని కృష్ణుడు ద్వారకలో శ్రవణం చేసేవారండి. ప్రతిరోజు రామాయణాన్ని శ్రవణం చేసేవారండి. తర్వాత మనం ఇంకొకటి కూడా, రాముల వారు కృష్ణుడు ఒక భక్తుడు వచ్చి అడిగారంట, స్వామి నీ సాన్నిధ్యాన్ని పొందడానికి సాధన చేయడానికి ఏదన్నా ఉపదేశం చేయండి అని చెప్పాను. చెయ్యండి అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, నారాయణ అని జపించవయ్యా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ భక్తుడు వచ్చాడంట. కృష్ణుడు అడిగాడంట, ఏమయ్యా నారాయణ అని జపించమన్నాను కదా, జపిస్తున్నావా, సంతృప్తిగా ఉందా? స్వామి అంటే కలియుగంలో మనుజుడు అంటే వాడు, స్వామి నారాయణ కొంచెం కష్టంగానే ఉందండి అన్నాడు. కొంచెం తగ్గించండి అక్షరాలు అన్నాడు. సరే గోవింద అని చెప్పవయ్యా అన్నాడు. గోవింద. కొన్ని రోజులకి గోవింద బాగానే ఉంది స్వామి, కానీ వింద అని పలకడం కొంచెం కష్టంగా ఉంది. ఏదన్నా ఒక 2 అక్షరాలు ఉంటే సరిపోద్ది కదా అన్నాడు. మంత్రం 2 అక్షరాలదే అయితే కొంచెం కలియుగంలో శ్రమ లేకుండా ఏదో చేసుకోవచ్చు అని చెప్పి అన్నారండి. అప్పుడు రామ అని చెప్పవయ్యాను. రామ అని చెప్పమని చెప్తూ కృష్ణుడు అన్నాడంట, ఇంక దీన్ని తగ్గించి మన బాకు, ఇంక దీన్ని తగ్గిస్తే నా ఓంకార శబ్దం అది ఇవ్వాలా, అది ఇస్తే నువ్వు నిరాకార బ్రహ్మంలోకి వెళ్తావు, నా దగ్గరికి రావు. ఈ రామ అని చెప్పు. అది కూడా ఏంటి అంటే ఆ 2 అక్షరాలతోనే ఉండేటువంటి ఒక మహామంత్రాన్ని కూడా నేను ఇస్తాను. హరే 2, కృష్ణ 2, రామ 2, రామ 2. ఈ రామ అన్న శబ్దానికి జీవగోస్వామి ఆయన ఇంకొక నిర్వచనం ఇచ్చారండి. జీవగోస్వామి ఆయన ఏమన్నారంటే, రా అంటే రాధ, మా అంటే ముకుంద, రామ ఆ దివ్యమైనటువంటి రాధాకృష్ణుల యొక్క కలయికే
రామ అని చెప్పి జీవగోస్వామి ఆ రకంగా చెప్పారండి. ఆ రాధాకృష్ణులు సపరేట్గా ఉంటే విరహం, వాళ్ళిద్దరినీ కలిపితే రామ అని చెప్పి జీవగోస్వామి వివరించారు. ఈ యొక్క నామాన్ని మనం ఎంత తీవ్రతతోటి చేస్తూ ఉంటామో అప్పుడేమవుతుంది అంటే మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం పోయే కొద్దీ ఈ భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది శాస్త్ర పఠనం ద్వారా, అధ్యయనం చేసే ద్వారా అవగతమయ్యేది చాలా తక్కువ అంటారు. ఇక్కడ పవిత్రీకరణ జరుగుతూ ఉంటే తత్వం అవగతమయ్యేటువంటిది అది శాశ్వతమైనటువంటి దృష్టి. అంటే యథార్థంగా కనిపిస్తుంది. నువ్వు శాస్త్రం చదువుతున్నావు, నీకు కనపట్లేదు, చదువుతున్నావు అంతే. ఏంటి అనేది ఒక అందాజు, ఒక అవగాహన. కానీ ఆ శాస్త్రంలో చదివింది నువ్వు చూడగలగాల అంటే ఇక్కడ మాలిన్యం పోవాలా. మరి అక్కడ మాలిన్యం పోవాలా అంటే ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం సాధన చేయాలా. చేసినప్పుడు ఇక్కడ మాలిన్యం పోయే కొద్దీ ఏదైతే మనం శాస్త్రంలో చదువుతున్నామో అది మనకు దివ్య దృష్టి కనిపిస్తుంది అన్నమాట. అది కనపడకపోతే ఆ మాధుర్యం మనకి ఎన్నటికీ తెలియదు అన్నమాట. తెలియాలా అంటే ఇక్కడ శుద్ధి అన్నటువంటిది జరగాల. జరగకపోతే ఎన్నో రోజులుగా ఏంటి అంటే రామ భక్తులు, కృష్ణ భక్తులు మధ్యలో చర్చలు, పోటీలు. కొంతమంది రాముడు గొప్పవరని, కొంతమంది కృష్ణుడు గొప్పవరని. అయితే ఎన్నో సందర్భాల్లో ఏంటి అంటే ఆ పరీక్షల్లో కృష్ణ భక్తులే నెగ్గుతూ వచ్చారంట. అట్టని చెప్పి రాముడు తక్కువని లేకపోతే ఇంకోటని. ఎందువల్ల అంటే వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కడు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటాడు. నేను ఆన్లైన్లో ఈ యూట్యూబ్లో వాటిలో వస్తుంటాయి కదా, కొందరు పెట్టే ప్రశ్నలు చూస్తే నాకు విచిత్రం. అదో ఇట్ట కూడా చూడొచ్చా చెప్పేదాన్ని, ఇట్ట కూడా అర్థం చేసుకో అంటే కొత్త కోణాలు నాకు ఇస్తుంటారు అనమాట. వాళ్ళు పెట్టే ప్రశ్నల ద్వారా అంత నెగిటివ్గా కూడా చూడొచ్చా, లేకపోతే సారాంశం అంతా వదిలేసి ఎక్కడో ఒక పదాన్ని పట్టుకునేదో లేకపోతే ఇంకోటో, అంటే రకరకాల దృష్టి ఉంటుంది. రాముడు కృష్ణుడు ఇద్దరు దేవదేవుడే, భగవానే, దాంట్లో సందేహం ఏం లేదు. అయితే మనకు ప్రభుపాదులు వారు చెప్పింది ఏంటి అంటే పోలీసు జడ్జి, కోర్టులో జడ్జి ఒక రకంగా ఉంటాడు గంభీరంగా. అదే జడ్జి ఇంట్లో ఒక మనవడికి తాత, ఒక భార్యకు భర్త, కొంతమంది పిల్లలకి తండ్రి. వాళ్ళెవ్వరు కూడా కోర్టులో మాత్రం జడ్జిగానే చూడాలి, కానీ ఇంటికి వచ్చేసరికి రకరకాల రిలేషన్షిప్స్. కృష్ణుడు కూడా అంతే. కృష్ణుడు ఏంటి అంటే అన్ని రకాలైనటువంటి రసాస్వాదనను భక్తులకు ఇవ్వడానికి ఆయన తీసుకున్నటువంటి రూపం అదనమాట, కృష్ణ రూపం. సో ఆ కృష్ణుని ఒకసారి సంత్ ఈయన తులసీదాసు, ఆ తులసీదాసు సూరదాసుని పిలిచాడంట. సూరదాస్ ఏమో కృష్ణ భక్తుడు, తులసీదాస్ ఏమో రామ్ భక్తుడు. నేను వృందావనంలో ఉన్నాను, మీరు కృష్ణ భక్తులు కదా, రండి వృందావనానికి అని పిలిచాడంట. పిలిస్తే సూరదాస్ వెళ్ళాడు. అయితే సూరదాస్ అంతుడు, మీకు తెలుసో తెలీదు, ఆయన కళ్ళు లేవన్నమాట. ఆ గిరిగోవర్ధనం దగ్గర ఇద్దరు నడుచుకుంటూ ఏదో లీలలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఒక పెద్ద అరుపు వినిపించిందంట. ఏంటి అరుపు అంటే ఒక మదపు టేనుగు పట్లు తెంపేసుకుంది, మనుషుల మీద పడి తొక్కేస్తూ ఉంది అని చెప్పి అరుపు వినిపించింది. సూరదాసు తులసీదాసుని అడిగాడంటే ఏంటి అరుపులు, ఏంటి అగోలా అన్నాడు. ఇట్లాగ మదపు టేనుగు కట్లు తెంపుకునిందంట, జనాల మీదకి వస్తుందంట అని చెప్పగానే సూరదాసు ఆంధ్రలోనే ఏదో వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఒక చెట్టు కాండాన్ని పట్టుకొని మెల్లిగా చెట్టెక్కి పైకి కూర్చున్నాడు సూరదాసు.
ఈ తులసీదాస్తో కూడా చెప్పాడంట, అయ్యా మీరు కూడా నా పక్కన చెట్టులో పక్కన కొంచెం స్థలం ఉంది, మీరు ఎక్కేయండి, నా పక్కన కూర్చోండి, సురక్షితమైన ప్రదేశం చెట్టు మీద ఉంటే. అప్పుడు తులసీదాస్ అన్నాడంట, నా రాముడు కోదండంతో వచ్చి ఆ యొక్క ఏనుగుని చక్కబెడతాడు, నేను చెట్టెక్కను అని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఏనుగు వచ్చింది తులసీదాస్ దగ్గరికి, తొండంతో భీకరంగా అరుచుకుంటూ వచ్చింది. కానీ తులసీదాస్ దగ్గరకు వచ్చిన తర్వాత అది ముందు 2 కాళ్ళు వంచి తులసీదాస్కి ప్రణామం చేసి, చాలా తులసీదాసు ఆ ఏనుగు చెవులో రామనామాన్ని ఉపదేశించి ఆ ఏనుగుని కూడా తన శిష్యుడిగా స్వీకరించి ఆయన పంపించేశారంట. అది జరిగిన తర్వాత సూరదాసు చెట్టు దిగినాడు. తులసీదాస్ తోటి అందరూ వచ్చి జయ హో తులసీదాస్ అని అందరూ అభినందించారు. అభినందిస్తే సూరదాసు తోటి తులసీదాస్ అన్నాడంట, స్వామి, నా రాముడు కోదండంతో ఆ ఏనుగును దండించినట్టుగా మీ శ్యామయ్య మీకోసం మురళితో దాన్ని దండించుండేవాడు కదా, మీరెందుకు వెళ్ళి చెట్టెక్కి కూర్చున్నారు అని చెప్పి సూరదాస్ని అన్నాడంట. అంటే సూరదాస్ అన్నారంట, స్వామి, భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, దాని బారి నుంచి తప్పించుకునేదానికి. అది ఉపయోగించుకొని నన్ను నేను రక్షించుకుంటే సరిపోద్ది. భగవంతుడు ఏకాంత సేవలో ఉన్నాడో, పౌళిక సేవలో ఉన్నాడో, నన్ను రక్షించడం కోసం ఈ పంచభూతాలతో చేసినటువంటి శరీరాన్ని కాపాడుకునే దానికోసం ఆయన ఇచ్చిన శక్తి ఉపయోగించుకొని నన్ను నేను కాపాడుకోగలిగినప్పుడు ఆయనకు ప్రార్థన చేసి ఆయన్ని కలత పెట్టడం దేనికి అని చెప్పి నన్ను నేను రక్షించుకునే దానికి నేను చెట్టుకు కూర్చున్నాను స్వామి. నన్ను నేను రక్షించుకునే దానికి నేను చెట్టుకి కూర్చున్నాను స్వామి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తులసీదాసు అందరూ విన్న తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జై సూరదాస్ అని చెప్పి ఆయన్ని అభినందించారు. అంటే భక్తుడు అవగాహన అప్పుడు అక్కడ ఉన్న జనాలే కాకుండా తులసీదాస్ కూడా ఒక మాట అంగీకరించాడు. ఇప్పుడు కూడా సూరదాస్ గారు కృష్ణ భక్తుడు రామభక్తుడు కన్నా ఉన్నతుడు అని చెప్పి మీరు నిరూపించుకున్నారు ఈ యొక్క ఏనుగు ఘట్టంలో కూడా అని చెప్పి సూరదాస్ని తులసీదాస్ అభినందించాడు. ముఖ్యంగా మనం చేసుకున్న కర్మలకి ఏదో కష్టాలు వచ్చినప్పుడు మనం 24 గంటలు భగవంతుని కోసం ఆయన వచ్చి కాపాడాలి. ఎందుకు ఆయన కాపాడాలా? చేసింది నువ్వు కర్మ, దాని ఫలితం నీకు కష్టం వచ్చింది, దాన్ని నువ్వు ఎదుర్కొంటే కర్మపక్షాలనం అయిపోతుంది. ఒకవేళ కర్మ లేని జీవుని మీద కూడా ఎవరన్నా ఏదన్నా కష్టాన్ని కల్పించడానికి ఇచ్చినప్పుడు భగవంతుడిచ్చిందే తెలివితేటలు, ఆ తెలివితేటలు ఉపయోగించుకొని నిన్ను నువ్వు కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. బుద్ధుడు ధ్యానం చేసుకుంటుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి చెప్పాడంట, ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడంట. వచ్చి బుద్ధుడితో అన్నాడంట, 4-5 సంవత్సరాలు కష్టపడి నీళ్ళ మీద నడిచే విద్య నేర్చుకొని చూడు సులభంగా నడిచేశాను అన్నాడు. బుద్ధుడు అక్కడ తెప్ప ఒకటి ఉండిందంట, దాన్ని కూర్చొని దాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోయి చెప్పాడంట, 5 సంవత్సరాలు కష్టపడ్డావు ఈ పని చేయడానికి, నేను 10 నిమిషాలు దాని మీద కూర్చుంటే దాటేస్తున్నాను. 10 నిమిషాల్లో ఆ తెప్ప మీద దాటేయగలిగినప్పుడు 5 సంవత్సరాలు కష్టపడి నడవడం నేర్చుకోవడం, దాని బదులు అదే సమయాన్ని ఆత్మసాక్షాత్కారం పొందేదానికి వినియోగించుంటే ఉద్ధరింపబడేవాడివి కదా సో అంటే ఇది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సిద్ధులు పొందడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏదో ఆ మంత్రాలు, తాంత్రిక విద్యలు, అది ఇది అవన్నీ పొంది ఉపయోగం ఏముంది? ఓకే, కష్టపడి నీళ్ళ మీద నడిచేది, నువ్వు నీళ్ళ మీద నడిచేది నేర్చుకున్నంత మాత్రాన
ఈ సంసార సాగరాన్ని దాటి వైకుంఠానికి ఏమన్నా వెళ్ళగలవా? లేదు. అంత కష్టపడి ఒక విద్య నేర్చుకున్నాం. ఇంకొక ఆయన ఇంకో విద్య నేర్చుకుంటాడు, నోట్లో నుంచి ఏదో లింగం తీయడం ఏదో. నేను అది బాగా గమనించాను. ఆయన అని చెప్పని కర్చీఫ్ తోటి ఇట్లా తీసి పెడతా ఉంటాడు. ఒక కర్చీఫ్లో నుంచి లింగం వచ్చేస్తుంది అనమాట. దాన్ని తుడుచుకునేటప్పుడు లోపల పెట్టేసుకొని ఇట్లా అనేస్తాడు అనమాట. అనేసిన తర్వాత ఇంకా అది వెళ్ళిన తర్వాత చూడాలి విన్యాసాలు, రకరకాల విన్యాసాలు. అబ్బాయి మొహం చూడలేము. అవన్నీ చేసి ఆయన లాస్ట్లో ఇట్లా తీస్తాడు అనమాట. తీసి చూపిస్తాడు. అది కూడా నోట్లో పట్టే సైజే చేయించుకున్నాడు పాపం. కొంచెం పెద్దది తీస్తే బాగుంటుంది కదా, మరి బుల్లి లింగం తీస్తే ఏం బాగుంటుంది. కొంచెం పెద్దది తీస్తే అప్పుడు విశ్వస్వరూపం అని చెప్పుకునేటప్పుడు విశ్వమంతలింగం తీయాల. పెద్దది నోరు చీలిపోద్ది అనమాట. కరెక్ట్గా నోట్లో ఎంత పడుతుందో అంతదే సెట్ చేసుకొని కర్చీఫ్లో కూడా కనపడకుండా ఉండేది సెట్ చేసి, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇవన్నీ అంటే ప్రభుపాదులు ఒకటే చెప్పారు, ఇవన్నీ ప్రదర్శించాలని ఎవడనుకుంటాడు అంటే, నేను భగవంతుడి సమానుని, భగవంతుడి కన్నా గొప్పవాణ్ణి అని ప్రపంచ ఏకలే ఈశ్వర కృష్ణ, ఒకే ఒక ఈశ్వరుడు. అది ఎవరు అంటే ఏకలే ఈశ్వర కృష్ణ, ఆరే సభ భృత్యం. మిగిలిన వారందరూ కూడా ఆయన దాసులు, సేవకులు. ఇది చైతన్య మహాప్రభు. సో ఆ పరంపరలో వచ్చేటువంటి మనం కూడా మనకు ఏదన్నా గొప్పలు చూపించుకోవాలనే ఆలోచన కూడా రాకూడదు. గొప్పవాడు ఎవరు అంటే భగవంతుడే, ఇంకెవరు గొప్పవాడు కాదు. మనం ఆయన దాసులు. అందుకనే చూడండి, భక్తి వినోద్ ఠాకూర్ ఒక వ్యక్తి భగవాన్ అని చెప్పి ఆయన ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉంటే అతన్ని దండించి శిక్షించని చేశాడు. అయితే దేని ద్వారా? భాగవత ధర్మాన్ని పఠించడం ద్వారా అతనిలో ఉన్న శక్తులందరినీ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తాడు అనమాట. భాగవతానికి ఆ శక్తి ఉంది, భగవంతునికి ఆ శక్తి ఉంది. మనం నిమిత్త మాత్రులం. ఈ యొక్క అవగాహనతోటి భక్తుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో ప్రతి సందర్భంలో కూడా నాకేదో చేసేయాలా, నాకేదో చేసేయాలి కోరుకోడు. సేవ ఉందా చేసుకుంటాడు, తన జపం చేసుకుంటాడు, హ్యాపీ. కష్టం వస్తే ఎదుర్కొంటాడు, అది జరుగుతూ ఉంటుంది. మనం ఎంత భగవత్ సేవలో నిమగ్నమై ఉండాలా అంటే, మన కష్టాన్ని పట్టించుకునే సమయం మనకు ఉండకూడదు. మన కష్టాన్ని పట్టించుకునే సమయం ఉండదు. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నోడికి ఆయన అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, మైండ్లో గీస్తూ ఉంటుంది, అది ఇది చేస్తూ ఉంటుంది. ఆడు భగవత్ సేవలో బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే ఆడికి కాలు నొప్పి లెక్కలోకి రాదు, చేయి నొప్పి లెక్కలోకి రాదు, ఆర్థిక ఇబ్బందులు లెక్కలోకి రావు, ఇంట్లో సమస్యలు లెక్కలోకి రావు, ఏమీ లెక్కలోకి రావు. ఏవి కూడా అసలు సమస్యలా కనిపించదు అనమాట. అందుకని ఆచార్యులు ఒక వివరణ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, భగవద్భక్తునికి సముద్రం లాంటి కష్టము నీటి బిందువులా కనిపిస్తుందంట. అభక్తునికి నీటి బిందువు లాంటి కష్టము సముద్రంలా కనిపిస్తుంది. వాడు చిన్న దానికి అయ్యో అమ్మా అని కేకలు పెట్టేస్తూ ఉంటాడు, బెబ్బెలు ఎత్తిపోతుంటాడు అనమాట చిన్నోడికి. అదే భక్తుడు లెక్క చేయడు. మరి కుంతీదేవి ఏం ప్రేయర్ చేసింది? కష్టాలే స్వామి, కష్టాలు ఉన్నప్పుడు మాతో ఉన్నారు, ఈ సుఖాలన్నీ ఇచ్చి మా నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. ఈ సుఖాలు మాకొద్దు, మీరు లేని ఈ సుఖాలు మాకొద్దు, తిరిగి కష్టాలు ఇచ్చి మీరు మాతో ఉండిపోండి అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ ఒక్క స్టేట్మెంటు భక్తుడు ఎట్లా ఉండాలా, భక్తుడు ఎట్లా ఉండాలి. తర్వాత ఇంకొక ఉత్తమమైన లక్షణం ఏంటి అంటే, భక్తునికి అభక్తునికి ఎదుటి వ్యక్తుల్లో లోపాలు చూసేవాడు భక్తుడే కాదంట. భక్తుని యొక్క దృష్టి అంతర్గతంగా ఉంటుందంట. అంటే తన మీదే ఉంటుందంట దృష్టి. నాలో ఎన్నున్నాయి లోపాలు, నాలో ఎన్నున్నాయి, వాటిని ఎట్లా సరి చేసుకోవాలా, ఇంటర్నల్గా ఇన్సైట్, వాడి లోపల తన మీద దృష్టి ఉంటుంది. తనను పరిశుద్ధుణ్ణి చేసుకునేదానికి ప్రయత్నం చేయకుండా ఉండేవాడు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. లోకమంతా శుద్ధి చేయాలని, కాలువలు శుద్ధి చేయాలా, వీధులు శుద్ధి చేయాలా, ఈయనలో ఆ లోపం ఉంది, ఆయనలో ఆ లోపం ఉంది, ఆయన దృష్టి అంతా బయటే ఉంది. నిజమైన భక్తుడికి బయట ఉండదంటే దృష్టి, తన మీద ఉంటుంది దృష్టి, తాను శుద్ధి చేసుకునేదాన్ని. నాలో లోపాలు వాటినట్ట కరెక్ట్ చేసుకోవాలా.
సో అందుకని మనం ఏంటి అంటే ఆ యొక్క అంతర్గతమైనటువంటి దృష్టిని పెంపొందించుకొని మనలో ఉన్న మాలిన్యాన్ని ఏ రకంగా ప్రక్షాళన చేసుకోవాలా అనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ మనవల్ని ఉద్ధరింపజేసుకుంటూ శక్తి ఉంటే పరోపకారం. మనం ఏంటి అంటే అందరికీ ఉపకారం చేయాలని మన గురించి మర్చిపోతాం. సో అందుకని ఇవన్నీ జాగ్రత్తలు మనం వహించుకొని భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో అందువల్ల 100 కోట్ల శ్లోకాలు ఉన్నటువంటి రామాయణం ఎవరికన్నా చక్కగా అర్థం కావాలంటే శివుడు ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే 2 అక్షరాలతో 100 కోట్ల శ్లోకాలను ఉన్నటువంటి రామాయణాన్ని నువ్వు అవగతం చేసుకోగలవు అని చెప్పాడు. ఆ 2 అక్షరాలు ఏంటి అంటే రామ. సో పార్వతీదేవితో చెప్పాడు, దేవి ఈ 2 అక్షరాలు నా దగ్గర ఉంచుకొని వాటిని నేను జపిస్తూ ఆ బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి పార్వతీదేవితో పరమశివుడు చెప్పాడంట. సో అందువల్ల మనం కూడా దీన్ని బట్టి ఆ నామం ఎంత శక్తివంతమైంది. అందుకనే చైతన్య మహాప్రభు ఆయన ఇచ్చింది 8 శ్లోకాలే. దాంట్లో నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రాపిక నియమిత తీవ్రతతోటి మనం జపించి మనల్ని మనం ఉద్ధరింపజేసుకునేదానికి ప్రయత్నము చేద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పిన సబ్జెక్టులు? సో ఈరోజు చెప్పిన దాంట్లో నామం యొక్క ఇది, తర్వాత భక్తుని భావన ఎట్టుండాల, భక్తుని భావన ఎట్టుండాల? తులసీదాస సూరదాస? సూరదాస్. తులసీదాస్ గారిది కూడా ఒక స్థాయి భక్తి, కానీ దానికన్నా సూరదాస్ అవగాహన ఇంకా గొప్ప అవగాహన. కష్టం వచ్చినప్పుడు ఆ భక్తుడికి భగవంతుడు తప్పిస్తే ఇంకేం తెలియదు. అది తులసీదాసు. సూరదాసు ఇంకో మెట్టు ఉత్తమమైన భక్తిని ఆయన మనకు తెలియపరిచారన్న. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇంక మీదట ఏదన్నా ఈ లీలలు ఇవన్నీ కూడా విన్నప్పుడు వాటిని మీరు రాసుకోండి, అప్పుడప్పుడు చదువుకొని మనం చేసుకోండి. అంటే ప్రభుపాద ఒక లెక్చర్లో చెప్తారు, అసలు కాగితం కనుక్కున్నదే కలియుగ వాసుల కోసం. ఇంతకుముందు కాగితం లేదంటే అవసరం లేదు. అప్పుడు గురువుగారు చెప్తే బుర్రలో ఉండిపోయేటి, అంత మేధస్సు ఉండేది. ఇప్పుడు ఉదయం చెప్పింది మధ్యాహ్నానికి గుర్తుండదు, మధ్యాహ్నం చెప్పింది సాయంత్రానికి గుర్తుండదు. ఉదయం క్లాస్లో ఏం చెప్పారు వాళ్ళు చెప్పారు, కానీ ఏం చెప్పారని మాత్రం అడగద్దు. ఇప్పుడు చెప్పింది ఉదయానికి గుర్తుండదు. బెస్ట్ ఏంటి అంటే మనము దాన్ని మనన చేయాలంటే మీరు ఒకవేళ ఇప్పుడు బుక్ లేకపోయినా ఇంటికి వెళ్ళిపోగానే కథ రాసేసుకొని అప్పుడప్పుడు ఓకే తులసీదాస్ భావన ఏంటి, సూరదాస్ భావన ఏంటి, నేనే భావన పొందాలా. ఇప్పుడు మర్చిపోతే ఉపయోగం ఏముంది? అది గుర్తు అప్పుడప్పుడు మనం చేసి ఆ లక్షణాలు మనం పెంపొందించుకోగలిగితేనే కృష్ణుడి దృష్టి మన మీద పడుతుంది. అదన్నా చూస్తే బాగుంటుంది.